ఒక సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క ఉన్నతమైన వాక్కులు ధ్యానపూర్వకంగా మనం ధ్యానిద్దాం. మరి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి ఈ మంచి సమయాన్ని బట్టి మన రక్షకుడును ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఇటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సంఘ పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి వారమంతా కష్టపడి పనిచేసి దేవుని యొక్క పాదాల చెంత దేవునిని ఆరాధించటానికి, దేవునిని స్తుతించటానికి, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినటానికి, దేవుని యొక్క మేలులు పొందుకోవటానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేసిన అందరికీ వందనాలండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి? ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందమ్మా. హల్లెలూయా, హల్లెలూయా. మంచి పిల్లడా, చిన్న ప్రార్థన చేసుకుని పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు ధ్యానపూర్వకంగా మన ఆత్మీయ జీవితాలు కావలసినటువంటి మాటలు దేవాతి దేవుడు వినిపించులాగున ఆయన యొక్క సహాయాన్ని మనం వేడుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. ఇప్పటి వరకు జరిగిన ఆరాధనంతట్లో మీరు ఎంతగానో మహిమ పొందుకున్నారు దేవా. ఇదిగో తండ్రి, దీనుని అల్పుని ప్రభువా, ధూళి వంటి వాడిని ప్రభు, ఎన్నిక లేని వంటి వాడిని నాయన. అయ్యా ఇదిగో తండ్రి, మీ ప్రియబిడల ఎదుట మీరు వ్రాయించిన పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకుని నిలబడి ఉన్నాను. అయ్యా ఇదిగో తండ్రి, మీ ఉన్నతమైన వాక్కులు నాయన పరిశుద్ధాత్మ సహాయముతో మీరు వినిపింపచేయండి. అయ్యా సమయోచితమైన జ్ఞానమునివ్వండి. అయ్యా నా స్వరమును మరుగుపరిచి మీ ఉన్నతమైనటువంటి మీ మెల్లని స్వరమును వినిపింపచేయండి. దీనునైనా నన్ను మరుగుపరచండి దేవా. బిడ్డలు కూడా అలిసిన దేహాలతో మీ పాదాల చెంత కూర్చుని ఉన్నారు. బిడ్డలు కూడా చక్కగా మీ మాటలు విని మీ మాటల ప్రకారం నాయన మేమందరము జీవించులాగున కృప చూపించి మీ ఉన్నతమైన వాక్కులు వినిపింపచేయమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభుల వారి పేరిట ప్రార్థిస్తూ ఉన్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. దేవుని ప్రియమైన వాళ్ళరా, దేవాతి దేవుడు వ్రాయించినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం, ఈ పరిశుద్ధ గ్రంథంలో దేవుడు ఎన్నో ఉన్నతమైనటువంటి మాటలను, మన జీవితాలను బలపరిచే మాటలను, మన ఆత్మీయ జీవితాలను బలపరిచే మాటలను, మన కుటుంబాలను బలపరిచే మాటలను, సంఘమును బలపరిచే మాటలను దేవాతి దేవుడు ఎన్నో సందర్భాలుగా దేవాతి దేవుడు వ్రాయించి మన చేతుల్లోనికి తీసుకువచ్చారు. సమాజంలో కూడా మనము చాలా సూక్తులు చూస్తూ ఉంటాం కదండి. ఆ సూక్తులు వింటున్నప్పుడు కూడా మనము ఆలోచనలతో కూడిన మాటలు మనకు వినిపిస్తాయంటే చాలా ఆలోచింప తగినవిగా ఆ మాటలు మనకు కనబడుతూ ఉంటాయి, వినిపిస్తూ ఉంటాయి. నిజంగా మాటలు చదువుతున్నప్పుడు, వింటున్నప్పుడు చాలా ఆనందం కలుగుతుంది. ఒక కవి వ్రాస్తున్నటువంటి మాటలు, మొక్కను గురించి ఆయన చెబుతూ ఉన్నాడు. మొక్క ఎలా ఎదుగుతుంది అన్న ఆలోచనకు వెళ్తే చాలా జాగ్రత్తగా ఆ మొక్కను గురించి అతని గమనించి మరి మెల్లగా నెమ్మదిగా ఎదగమని ఆ మొక్కను గురించి చాలా చక్కగా ఆ కవి వ్రాస్తూ ఉంటాడు. ఈరోజు ప్రపంచంలో ప్రేమిన వల్ల ప్రపంచమంతా ఒక తల్లిగా గుర్తింపబడినది. ఆమె ఎవరు మనకు తెలుసు. ఆమె పేరు మదర్ తెరీసా గారు. ఆ జీవితాన్ని ఆలోచించినప్పుడు గల కారణము ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ఆమె క్రీస్తు యొక్క ప్రేమను చూచి, క్రీస్తు యొక్క ప్రేమను అనేక మందికి అగ్గుపరిచింది. అంతేకాదు, ఆమె జీవితాన్ని చదివినప్పుడు ఆమె జీవితంలో చాలా ప్రాముఖ్యమైనది ఏమిటి అన్న ఆలోచనకు వెళ్తే ఆమె జీవితంలో తగ్గింపు జీవితము కలిగి ఆమె
ఈ ప్రపంచంలో ఒక తల్లిగా, మదర్ తెరీసాగా ఆమె పేరు పొందింది అంటే నిజంగా ఆలోచించగలరా? ఆమె జీవితం క్రీస్తును ధరించుకుంది. ఆమెలో ఉన్న లక్షణము ఏమిటి అంటే తగ్గింపు జీవితము. తగ్గింపు జీవితము. ఈరోజు ప్రపంచమంతా ప్రపంచ మేధస్సుగా గలవల వంటి వ్యక్తి, ప్రపంచ మేధావి అని పేరు సంపాదించుకున్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి ఆయన జీవిత చరిత్రను విన్నప్పుడు, చదివినప్పుడు నిజంగా ఆయన జీవితంలో ఎన్నో అవమానాలు, ఆయన జీవితంలో ఎన్నో కష్టాలు, ఆయన జీవితంలో ఎన్నో ఇబ్బందులు, కానీ ఆయన జీవితంలో మిగింపులో ఆయన వ్రాసినటువంటి మాటలు చదివితే ప్రియమైన వాళ్ళరా, నిజంగా ఎంతో మంది అవమానించిన, ఎంతో మంది హేళన చేసిన, గొప్ప చదువులలో ఆయన చదువుకున్న, గొప్ప విద్యను అభ్యసించిన ఆయన ఏ విధంగా అంత గొప్పగా ఎదిగాడు అన్న ఆలోచనలోకి వెళ్తే ఆయన జీవితంలో, ఆయన పుస్తకము చదువుతున్నప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, రాసినటువంటి మాటలు తగ్గింపు జీవితం. చూసారా? నిజంగా పరిశుద్ధ గ్రంథంలో కాకుండానే బయట వ్యక్తుల యొక్క జీవితాలు చూసిన, వారి యొక్క ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వాన్ని చూసిన, వారి జీవితాన్ని చూసిన, నిజంగా వారు ముగింపుకు వచ్చేటప్పటికి ఇంత గొప్ప పేరుని ఎలా సంపాదించుకున్నారు అన్న ఆలోచనకు వెళ్తే వారి జీవితంలో తగ్గింపు జీవితము. తగ్గింపు జీవితము. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ఆయన జీవితాన్ని మొదటిగా ఆలోచన చేస్తే, సౌలుగా ఉన్నప్పుడు ప్రేమిన వాళ్ళరా ఆయన జీవితం ఎలా ఉంది అన్న ఆలోచనలకు వెళ్తే ఒక మహారాజుగా ఆయన బ్రతికేవాడు. గుర్రమ మీద ఆయన ప్రయాణాలు సాగేవి. ఆయన క్రైస్తవులను హింసించటం, నిజంగా ఎన్నో ఇబ్బందులను పెట్టడం ఆయన జీవితం, మొదటి జీవితం. తరువాత ఆయన మార్పు చెందిన తరువాత ఆయన జీవితంలో కాలినడకన ప్రయాణం జరిగింది, పడవలలో ప్రయాణం సాగింది. అంతేకాదండి, పడవలు మరి మునిగిపోయినప్పుడు మరి తుంగలు పట్టుకుని ఆయన సముద్రాన్ని దాటుకుంటూ వచ్చాడు అంటే ఆయన ప్రయాణము, ఆయన జీవితం ఆలోచన చేయండి. నిజంగా ఆయన ఎంతో మందిని కొట్టిన అతను అనేక దెబ్బలు తిన్నాడు. అనేక దెబ్బలు తిన్నటువంటి అతను సంఘానికి, దేవుని యొక్క పిల్లలకు, దేవుని యొక్క బిడ్డలకు ఆయన ఏమి నేర్పిస్తున్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వలరా ఆ మాటలు చదువుతున్నప్పుడు చాలా భయం వేసింది. ఆ మాటలు చదువుతున్నప్పుడు ఇంతగా ఎందుకు ఈయన తగ్గించుకుని బ్రతికి ఆయన ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు, ఒక దేవుని యొక్క వక్తగా, దేవుని యొక్క సేవకుడుగా ఆయన ఎందుకు అంత తగ్గించుకుని ఉన్నాడు అన్న ఆలోచనకు వెళ్తే ప్రేమిన వలరా ఆయన చూసినది, ఆయన విన్నది, ఎవరి స్వరాన్ని విన్నాడు అన్న ఆలోచనకు వెళ్తే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క స్వరాన్ని విన్నాడు. ఆయన సాక్షాత్తు దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ఆయన ఏమని మాట్లాడుతున్నాడు అన్న ఆలోచనకు వెళ్ళేటప్పటికీ కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండవ పత్రిక చూద్దామా? కొరింథీయులకు రాసినటువంటి రెండవ పత్రిక ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క బిడ్డలతో, దేవుని యొక్క సంఘములతో, దేవుని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రియ జనాంగముతో ఆయన మాట్లాడుతున్నటువంటి మాట 7వ వచనం, 11వ అధ్యాయం 7వ వచనం చూడండి. ఏమని మాట్లాడుతున్నారు? ఆయన ఏమని మాట్లాడుతున్నారు ఒక్కసారి చూద్దాం. మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించుచు నన్ను నేనే తగ్గించుకునినందున పాపము చేసి తినా అంటున్నాడు. చూడండి, ఒక సేవకుడు దేవునికి ప్రేమిన వలరా, దేవుని యొక్క మాటలు విన్నటువంటి ఆయన, దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ఆయన యొక్క ఆలోచన ఏ విధంగా ఉంది అన్న ఆలోచనకు వెళ్తే దేవుని యొక్క మాటను బట్టి ఆయన ఏమని హెచ్చరిస్తున్నాడంట, మిమ్మును హెచ్చింపవలనని ఆయన ఆశ. చూడండి, ఆయన ఆశ ఏమై ఉన్నది, ఒక సేవకుని యొక్క ఆశ ఏమై ఉన్నది, దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి దాసుని యొక్క ఆశ ఏమై ఉన్నది అన్న ఆలోచనకు వెళ్తే ఆయన ఆశ ఏంటి అంటే ప్రియమైన వాళ్ళరా, దేవుని యొక్క స్వార్థ చెబుతూ ఆయన ఏం చెబుతున్నాడంట, మిమ్మును హెచ్చింపవలనని మీకు దేవుని స్వార్థను ఉచితముగా ప్రకటించి తిని. ఆయన యొక్క ఆలోచన ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా,
దేవుని కొరకు బ్రతుకుతున్నటువంటి బిడ్డలను, దేవుని కొరకు జీవిస్తున్నటువంటి బిడ్డలను, దేవుని పనిలో సాగిపోతున్నటువంటి బిడ్డలను, దేవుని యొక్క మాటల ద్వారా జీవిస్తున్నటువంటి బిడ్డలను ఆయన సువార్త ద్వారా ఆయన ఏం చేస్తున్నాడంటే హెచ్చిస్తూ ఉన్నాడు. హెచ్చిస్తూ ఉంటే ప్రేమిన వల్లరా అక్కడ జరిగినటువంటి సంఘటన మనం ఆలోచన చేస్తే, మీకు దేవుని సువార్తను ఉచితముగా ప్రకటించచ్చు, నన్ను నేను తగ్గించుకునేనందున పాపము చేసి తినా అంటున్నాడు. అంటే ఆయన తగ్గించుకోవటాన్ని బట్టి ఏమన్నా పాపం చేశాడు ఆయన? పౌలు గారు ఏమైనా పాపం చేశారా అంటే లేదు ప్రియమైన వాళ్ళరా. ఆయన ఎందుకు అంత తగ్గించుకుని దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు? ఎందుకు? తన బిడ్డలను హెచ్చించాలని ఆయన తన్ను తాను తగ్గించుకుని సువార్త చెబుతూ ఉన్నాడు. ఎందుకు తన్ను తాను తగ్గించుకుని ప్రియమైన వాళ్ళరా ఆయన దేవుని మాటలను నిజంగా దేవుని ప్రజలకు వెల్లడ చేస్తూ ఉన్నాడంటే ఆయన ఏమైనా పాపం చేశాడా? ప్రియమైన వాళ్ళ ఎందుకు అంత గొప్పగా ఆయన ఆలోచించి తను తాను తగ్గించుకుని బ్రతుకుతూ ఉన్నాడు అన్న ఆలోచనలోకి వెళ్తే, ఆయన దేవుని మాటలను, ధర్మశాస్త్రమును నిజంగా అవలంబించాడండి. దేవుని యొక్క మాటలను చదివాడు, ధర్మశాస్త్రాన్ని చదివాడు, దేవుని యొక్క మాటలు విన్నాడు. దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క స్వరాన్ని విన్నటువంటి ఆయన జీవితంలో ప్రేమిన వల్లరా తగ్గింపు జీవితము చూసారా? పరిశుద్ధ గ్రంథంలో ప్రేమిన వల్లరా ఎలా ఎందుకు ఎంత తగ్గించుకున్నాడు అంటే ఆయన దృష్టి, ఆయన యొక్క ఆలోచన, ఆయన నిజంగా ఆయన ప్రయాణము ఎవరిని గురి చూసి అంటే కేవలము క్రీస్తును చూసి ప్రియమైన వాళ్ళరా, కేవలము క్రీస్తుని చూసే. పాత నిబంధన గ్రంథంలోకి వెళ్ళేటప్పటికి కూడా దేవుడు చెప్తున్నటువంటి మాటలు, దేవుడు ప్రకటిస్తున్నటువంటి మాటలు ప్రియమైన వాళ్ళరా మరి కుమార్తె చక్కగా జ్ఞాపకం చేసింది. ఆ మాటను ఒక్కసారి చూద్దాం. చూడండి, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము, 2వ దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయం ప్రియమైన వాళ్ళరా 7వ అధ్యాయము మనం చూస్తే అక్కడ వ్రాయబడినటువంటి మాట నిజంగా దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడండి. దేవుడు వచ్చి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంట? ఒక్కసారి 14వ వచనం చూడమ్మా. 14వ వచనం, నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుచుదును. ప్రేమిన వాళ్ళరా దేవుని మందిరము, దేవుడు కట్టించుకున్నటువంటి గొప్ప మందిరము సొలొమోను గారు ద్వారా, దేవుడి యొక్క కుమారుని ద్వారా నిజంగా కట్టించుకున్నటువంటి ఆయన సంఘములో, ఆయన యొక్క మందిరములో ఎలా ఉండాలో, ఎలా ఎదగాలో, ఎలా జీవించాలో దేవుడే సాక్షాత్తు తన దాసునితో దర్శన రూపముగా మాట్లాడుతున్నటువంటి మాటలు ఆలోచన చేస్తే, నా పేరు పెట్టబడిన జనులు తమ్మును తాము తగ్గించుకుని అంటున్నాడు. ఎలా ఉండాలి అంట? దేవుని పిల్లలు మందిరంలోనికి వచ్చినటువంటి మనము, మందిరములో ప్రార్థిస్తున్నటువంటి మనము, మందిరములో ఉపవాసం ఉండి కన్నీటితో ప్రార్థిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలి? దేవుని బిడ్డలు ఎలా ఉండాలి? దేవుని యొక్క సంఘము ఎలా ఉండాలి? దేవుని యొక్క కుటుంబము ఎలా ఉండాలో ప్రేమిన వాళ్ళరా అలనాడు దర్శనములో దేవుడు సొలొమోను గారితో మాట్లాడుతున్నటువంటి మాట ప్రేమిన వల్ల తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతికి చెడు మార్గములను విడిచిన యెడల ఆకాశము నుండి వారి ప్రార్థనలు విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కను దృష్టి నిలుచును అంటున్నాడండి. ఎంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడో చూడండి. దేవుని పిల్లలుగా ప్రేమిన వాళ్ళరా మన యొక్క విశ్వాస జీవితంలో, దేవుని యొక్క మందిరంలో ఆయన బిడ్డలుగా ఆయనను ఆరాధిస్తున్నటువంటి మనము, ఆయన పిల్లలుగా ఈ భూమి మీద ఆయన పాదాల చెంత బ్రతుకుతున్నటువంటి మనము, ఆశీర్వదింపబడినటువంటి కుటుంబాలుగా ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి మనము, క్రీస్తును ధరించుకున్నటువంటి పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ప్రేమిన వాళ్ళరా దేవుడు తన భక్తుని ద్వారా మాట్లాడుతున్నటువంటి మాటలు, దేవుని యొక్క సన్నిధిలో తన్ను తాను తగ్గించబడాలని దేవుడు చెబుతూ ఉన్నాడండి. దేవుడు చెబుతూ ఉన్నాడు. అలా దేవుని యొక్క ప్రకారము తగ్గించుకుంటే నా దృష్టి, నా మనసు నిత్యము దాని మీద ఉండునంటున్నాడు. చూసారా దేవుని పిల్లలు ఎలా ఉండాలో
దేవుని యొక్క కుటుంబాలు ఎలా ఉండాలో దేవుడు ఎంతో చక్కగా వ్రాయించాడండి. అంతేకాదు ప్రియమైన వాళ్ళారా, ఇదే దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయం చూడండి. ఇదే దినవృత్తాంతాల గ్రంథము 12వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు నిజంగా దేవుని విడిచినప్పుడు ప్రియమైన వాళ్ళారా, ప్రవక్త అయిన షెమయా ద్వారా రెహబాముతో మాట్లాడుతున్నటువంటి మాట, ఒక మాట చూద్దాం. 12వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. 6వ వచనం, సమయం లేదు కనుక 6వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజులను తమ్మును తాము తగ్గించుకుని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకునిరి. వారు తమ్మును తాము తగ్గించుకునుట చేత యెహోవా చూచెను. ఎవరు చూశారంటే తమ్మును తాము తగ్గించుకుంటే యెహోవా చూచాడండి. యెహోవా చూచాడు. ఎందుకు చూచాడు అంటే ప్రియమైన వాళ్ళారా, నిజంగా అక్కడ ఉన్నటువంటి వ్యక్తి రెహబాము నిజంగా గర్వించినప్పుడు ప్రియమైన వాళ్ళారా, వారికి ప్రవక్త ద్వారా దేవుని యొక్క మాటలు తెలియజేస్తున్నాడు. అయ్యా, ఇదిగో దేవునికి వ్యతిరేకం అవుతున్నారు, దేవుని పిల్లలు వ్యతిరేకం అవుతున్నారు, నువ్వు వెళ్ళి చెప్పు అన్నప్పుడు సేవకుడు చెప్పాడు, ప్రవక్త చెప్పాడు. చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళారా, వారు ఏం చేశారంట, దేవుడు చెప్పినప్పుడు మేము వినకపోతే ఇంకా మా జీవితాలు వ్యర్థం అనుకునే ప్రియమైన వాళ్ళారా, వారు ఏం చేస్తున్నారన్న ఆలోచనలకు వెళ్తే, దేవుడు చెప్పాడు గనుక ఇదిగో తమ్మును తాము తగ్గించుకుని బ్రతికినప్పుడు ఆ రాజ్యం ప్రియమైన వాళ్ళారా నిలిచింది, ఆ ప్రజలు నిలిచారు. అంతేకాదు ఈ పరిశుద్ధ గ్రంథంలోనే మరొక వ్యక్తి ఉన్నాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయము 32వ అధ్యాయం చూడండి. ఇదే 2వ దినవృత్తాంతాల గ్రంథము 32వ అధ్యాయం ప్రియమైన వాళ్ళారా, 32వ అధ్యాయము 26వ వచనం దగ్గరికి వెళ్ళేటప్పటికి హిజ్కియా కూడా ప్రియమైన వాళ్ళారా, ఈయన ఒక ప్రవక్త. ఈయన ప్రవక్త అనారోగ్యంతో ఉన్నాడండి. అనారోగ్యంతో ఉన్నటువంటి ఈయన కూడా ఎలా గర్విస్తున్నాడంట. 26వ వచనం చూడమ్మా. 26వ వచనం. హిజ్కియా హృదయ గర్వము విడిచి తాను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకుని కొనిరి గనుక హిజ్కియా దినములలో యెహోవా కోపము జనుల మీదకి రాలేదు. 25వ వచనం కూడా చూద్దామమ్మా. అయితే హిజ్కియా మనస్సును గర్వించి, ప్రియమైన వాళ్ళారా, ఆయన యొక్క మనసులో కూడా గర్వం వచ్చిందా? అవునండి, ఆయన మనసులో కూడా గర్వం వచ్చింది. అటువంటి అప్పుడు ప్రియమైన వాళ్ళారా, హిజ్కియా ప్రియమైన వాళ్ళారా హృదయము గర్వము విడిచిన తాను యెరూషలేము కాపురస్తులను తమ్మును తాము తగ్గించుకున్నారు కనుక ప్రియమైన వాళ్ళారా దేవుని కోపము వారి మీద రగలలేదు. దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము ప్రియమైన వాళ్ళారా, ఈరోజు సంఘాలలో కూడా చూస్తున్నారు కదా, ఈరోజు సేవకులలో కూడా గర్వము కదండి, సేవకులలో కూడా గర్వము, ఈరోజు పెద్దలలో కూడా గర్వము, ఈరోజు సంఘములో ఉన్నటువంటి విశ్వాసులలో కూడా గర్వము లేదండి. దేవుని పిల్లలుగా ఎలా ఉండాలి, దేవుని యొక్క బిడ్డలుగా ఎలా జీవించాలి, దేవుడు ప్రియమైన వాళ్ళరా ఎంత గొప్ప ఉన్నతమైన మాటలు దేవుడు వ్రాయించి ఇచ్చారో ఒకసారి ఆలోచన చేయండి. అనేక మంది జీవితాలను పెట్టాడని సాక్ష్యాలుగా, అనేక మంది జీవితాలను సాక్ష్యాలుగా పెట్టాడు. చూడండి, ఇంకొక మాట చూద్దామా. మత్తయి సువార్త 18వ అధ్యాయం. మత్తయి సువార్త యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నారు. ఎవరంట వాళ్ళు? శిష్యులు, ఆయన వెంబడిస్తున్నటువంటి శిష్యులు, ఆయనతో సాగిపోతున్నటువంటి శిష్యులు. ప్రియమైన వాళ్ళరా, వారికి కూడా ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన అంట? దేని గురించి ఆలోచిస్తున్నారంట వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుల వారితో ఉన్నప్పుడు. 18వ వచనం మొదటి వచనం ఒకసారి చూద్దామా. 18వ వచనం, 18వ అధ్యాయం మొదటి. ఆ కాలమున శిష్యులు యేసునొద్దకు వచ్చి పరలోక రాజ్యములో ఎవడు గొప్పవాడని అడుగగా, ఆయన ఒక చిన్న బిడ్డను ఎత్తుకుని తన ఎద్దుకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి, ఎట్లా నేను మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యములో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. కాగా ఈ బిడ్డల వలె తన్ను తాను తగ్గించుకున్న వాడెవడో వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు. చూడండి ప్రియమైన వాళ్ళ శిష్యులకి మంచి ఆలోచన వచ్చిందండి. పరలోకంలో ఉండాలన్న ఆలోచన వారిది. ప్రభువుతో ఉంటూ ఉన్నారు, ప్రభువుతో ఉంటూ వారి యొక్క ఆలోచన ఎక్కడికి వెళ్ళిందంటే, పరలోక రాజ్యంలో మేము గొప్పవారిగా ఉండాలి, పరలోక రాజ్యంలో మేము గొప్పవారిగా ఉండాలి. పరలోక రాజ్యంలో గొప్పవారిగా ఉండాలంటే ఏంటి పరిష్కారము? ఎలా ఉంటే మనము ఆ పరలోకంలో గొప్పవారిగా ఉంటాము అన్న ఆలోచనలోకి వెళ్తే ప్రియమైన వాళ్ళరా,
నిజంగా దేవాతి దేవుడు పరలోకాన్ని ఇస్తానంటున్నటువంటి ఆయన ప్రభువే రెండవ రాకడలో మనల్ని తీసుకువెళ్ళటానికి, ఆ పరలోకాన్ని ఇవ్వటానికి నిజంగా ఆయన రాబోతున్నటువంటి ఆయనే చెబుతున్నటువంటి మాట, ఇదిగో తమ్మును తాము తగ్గించుకున్నవాడే పరలోక రాజ్యంలో ఉంటాడు. గొప్పవాడయ్యా, గొప్పవాడు. పరలోక రాజ్యంలో గొప్పవారిమా? ఈ భూమి మీద ఉన్నటువంటి వారిలో మనం గొప్పవారిమా? ప్రేమిన వల్ల ఆలోచించాలి. దేనిలో మనం గొప్పవారిగా ఉండాలి? ఎక్కడ మనము గొప్పవారిగా ఉండాలి? ఎక్కడ మనము గొప్పవారిగా ఉండాలంటే దేవుడు సెలవిస్తున్నటువంటి మాటలు, దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు. అయ్యా, మనం ఉండవలసింది పరలోకములో. ఆ పరలోకంలో గొప్పవారిగా ఉండాలి. ఆ పరలోకంలో గొప్పవారుగా ఉండాలంటే ఈ భూమి మీద తన్ను తాను తగ్గించుకోవాలి. ఏది యజమానుల దగ్గరికి వెళ్ళి మాట్లాడగలమా? మనం మాట్లాడలేమండి. యజమానులతో మాట్లాడలేం మనం గర్వంగా. ప్రేమిన వల్లరా వేరే వ్యక్తులతో మనం మాట్లాడగలమా? స్నేహితులతో మాట్లాడగలమా? సేవకులతో మాట్లాడగలమా? పెద్దలతో మాట్లాడగలమా? మాట్లాడగలమండి. కానీ దేవుడు చెప్తున్నటువంటి మాటలు, ప్రేమిన వల్లరా దేవుని చెప్తున్నటువంటి మాటలు, అయ్యా మీరు పరలోకంలో ఉండాలి. మన ప్రయాణం పరలోకం, మనం ఉండేది పరలోకం. మన పౌరస్థితి ఇది కాదు, పరలోకం. ఆ పరలోకంలో ఉండాలంటే తమ్మును తాము తగ్గించుకోవాలి. అందుకండి నిజంగా మాటలు చూస్తే మత్తయి సువార్తలో కూడా చూద్దాం. ఒక్క మాట చూసి ముగించుకుందాం. చూడండి, 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం. ప్రియమైన వాళ్ళరా 12వ వచనంలో కూడా చక్కని మాట రాయబడిందండి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. చూడమ్మా, మీలో అందరికంటే గొప్పవాడు పరిచారకుడై ఉండవలను, తన్ను తాను హెచ్చించుకున్నవాడు తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకొనని వాడు హెచ్చింపబడును అంటున్నాడు. చూడండి, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. ప్రేమిన వాళ్ళరా దేవుడు చెబుతున్నటువంటి మాటలు, దేవుడే స్వయంగా చెబుతున్నటువంటి మాటలు తన పిల్లలతో. కానీ పౌలు, ప్రేమిన వాళ్ళరా నిజంగా దేవుని యొక్క మాటలు ప్రకటిస్తున్నటువంటి ఆయన ఎంత తగ్గించుకున్నాడండి, ఎంత తగ్గించుకున్నాడు. గల కారణం ఏమిటంటే ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధ గ్రంథంలో ఒక్క మాట చూద్దాం. ఒక్క మాట, యాకోబు రాసిన పత్రిక, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక చూద్దామా? ఒక్క మాట, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక, ఫిలిప్పీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం చూద్దాం. 7వ వచనం, మనుషులు పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను, మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందునంతగా, అనగా సిలువు మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకునేను. యేసుక్రీస్తు ప్రభువు వారండి ఈ లోకానికి వచ్చి ఆయన జీవితంలో చూసారా, ఎన్ని శ్రమలు, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఎన్ని వేదనలు ప్రేమిన వల్ల ఆయన జీవితంలో నిజంగా సిలువు మరణము పొందటానికే తన్ను తాను తగ్గించుకున్నాడండి. ప్రేమిన వల్లరా దేవుని పిల్లలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనము, క్రీస్తును ధరించుకుని జీవిస్తున్నటువంటి మనము ఎలా ఉండాలో నిజంగా ప్రేమిన వల్లరా దేవుడు చెబుతున్నటువంటి మాటలు మనము క్రీస్తుని పోలి నడుచుకోవాలండి. పౌలు చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను, ఇదిగో మీరు కూడా ఎలా ఉండాలంట, క్రీస్తుని పోలి. యాకోబు రాసినటువంటి పత్రిక ఒక్క మాట చూద్దాం. 4వ అధ్యాయము యాకోబు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము ప్రియమైన వాళ్ళరా 10వ వచనం ఒక్కసారి చూద్దామమ్మా. 10వ వచనం, ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఎవరి దృష్టికి తగ్గించుకోవాలంటే మనం చెప్పాలి. ఎవరి దృష్టికి తగ్గించుకోవాలండి? ప్రభు దృష్టికి మనల్ని తగ్గించుకోవాలండి. ప్రభు దృష్టికి మనం తగ్గించుకుందాం. ప్రభు దృష్టికి తగ్గించుకున్నాడు, అప్పుడు మిమ్మును హెచ్చించును అంటున్నాడు. చూసారా, పరిశుద్ధ గ్రంథంలో భక్తులు ప్రియమైన వాళ్ళరా ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా నిజంగా ప్రభు దృష్టికి వారు తగ్గించుకుని బ్రతికారండి. ఒక అబ్రహాము చూడండి, ఒక ఇస్సాకును చూడండి, ఒక యాకోబును చూడండి, ఒక మోషేను చూడండి, ఒక ఏసేబును చూడండి, ఒక దానియేలును చూడండి. ప్రేమిన వాళ్ళరా నిజంగా ఒక దావీదును చూసినా, రాజులను చూసినా, ఒక ఎస్తేరును చూసినా, నిజంగా అపోస్తులను చూసినా వారి జీవితాలలో ప్రేమిన వాళ్ళరా తగ్గింపు జీవితం. అయ్యా, క్రీస్తును ధరించుకున్నటువంటి మనము, క్రీస్తు కొరకు బ్రతుకుతున్నటువంటి మనము, క్రీస్తు పనిలో సాగిపోతున్నటువంటి మనము, ఆ పరలోకంలో గొప్పవారిగా ఉండవలసినటువంటి మనము,
మనం ఏ ఏ ఏ స్థితిలో ఏ జీవితం కలిగి మనం బ్రతుకుతున్నామన్న ఆలోచనలకు వెళ్తే మనలో ఉండవలసినది, క్రీస్తును ధరించుకుని బ్రతుకుతున్నటువంటి మనలో ఉండవలసినది ప్రేమిన వలరా తగ్గింపు జీవితం. అందుకే అపోస్తలుడైన పౌలు గారు ప్రశ్న వేస్తూ ఉన్నాడు. అయ్యా, ఆ ప్రశ్న వేస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని పిల్లలుగా, దేవుని కుటుంబాలుగా ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి మనం పరలోకంలో గొప్పవారిగా ఉండాలి. ఆ పరలోకంలో గొప్పవారిగా ఉండాలంటే మనం ఎలా ఉండాలంటండి? తన్ను తాను తగ్గించుకున్నవారే గొప్పవారిగా ఉంటారు. భూమి మీద ప్రేమిన వలరా ఆశీర్వదింపబడిన వారిగా ఉంటారు. అటువంటి ఆశీర్వాదాలు, అటువంటి గొప్ప మేలులు, ఆ పరలోక రాజ్యము దేవాతి దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేన్. చిన్న